ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా, అంటే ఇప్పుడు మొత్తం ఎలక్ట్రిక్ వెహికల్స్ జనరేషన్ కాబట్టి రేపు నేను ఊహించేది ఏంటంటే ఈ డొక్కు బండ్లన్నీ పోవాలి, ఈ ఇట్లా ముఖం మీద మొత్తం పొగగొట్టే బండ్లన్నీ పోవాలి, డెఫినెట్గా మొత్తం ఎలక్ట్రిక్ వెహికల్స్ రావాలి, పొల్యూషన్ ఫ్రీ ఎన్వైరన్మెంట్ రావాలి. Call me Mr. Machiavelli. I make them disappear just like Harry Houdini. Bending me lyrically so insane now. So I'm majestic, diving the agenda. అరే ఇంట్లో మోసే ఉందిరా, ఇప్పుడు పెట్రోల్ బండ్లను కొనే బదులు ఈ వెహికల్ కొంటున్నాం అంతే, పర్యావరణం కూడా కాపాడిన వాళ్ళం అవుతాంరా మనము. ఇది కూడా కరెక్టే. ఇప్పుడు ఎటు పోయినా కానీ 100-200 పెట్రోల్ పోయిందంటే పోయి వస్తలేము. ఒక్కసారి ఛార్జింగ్ పెట్టినామంటే మా అంటే కరెంట్ బిల్లు 10 రూపాయలు వస్తుంది. ఆ 10 రూపాయలతోని 80-90-100 కిలోమీటర్ల దాకా తిరిగి రావస్తుంది. అట్లనే పర్యావరణాన్ని కాపాడిన వాళ్ళం అవుతాం. ADMS బండిని బుక్ చేసుకోండి, మీ భవిష్యత్తును మార్చుకోండి. అదేవిధంగా 100 మందికి ఉపాధి అవకాశాన్ని కల్పించండి. పొల్యూషన్ లేని భారతదేశాన్ని నిర్మిద్దాం, అది మీ తొలి అడుగుతోనే.